తెలుగు సినిమా రంగానికి ఘంటసాల అందించిన గీతాలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ అన్నారు. ఆదివారం విశాఖ బీచ్ రోడ్ లో ప్రముఖ గాయకుడు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అభిమాన సంఘం నాయకులంతా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు అభిమానులు మాట్లాడుతూ ఈ భూ ప్రపంచంలో జీవరాశులు ఉన్నంత కాలం ఘంటసాల బ్రతికే ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో ఘంటసాల అభిమాన సంఘం ప్రతినిధులు గంటి మురళి, చెన్నా తిరుమలరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పాల్గొన్నారు. అమర గాయకుడు, గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 50వ వర్ధంతి. ఆ సందర్భంగా ఈరోజు బీచ్ రోడ్లో ఘంటసాల అభిమానులందరూ కూడా ఇక్కడ వారికి పూలమాలలతో నివాళులు ఘనంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఘంటసాల గారి మాట అజరామరం, వారి పాట అజరామరం, వారి గాత్రం అజరామరం. వారు తెలుగు భాషే కాదు, తమిళ, తుళు, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడడం ఒక విషయం అయితే, మరొక గొప్పతనం వారు గంభీరమైన గొంతు ఎవరిది అంటే నభూతో న భవిష్యత్ ఒక ఘంటసాల మాస్టర్ గారిదే. వారు గళంలో అటు ఘనమైన కీర్తనైనా, ఇటు సునిశితమైన చక్కని ప్రేమమయమైన పాటైనా అన్నీ మధురంగా పలుకుతాయి అంటే అటు ఒక ఘంటసాల గారే. మరి వారు జన్మించి 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు వరకు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారి పాట ఎక్కడ వింటే అక్కడ అలా ఆగిపోయి ఒక్క నిమిషం అలా వినాలి అనిపిస్తుంది అందరి తెలుగు, ప్రతి ఒక్క తెలుగు హృదయానికి. అంటే అది ఆ గాత్రంలో ఉన్న గొప్పతనం. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళి 50 సంవత్సరాలైనా ఈరోజు ప్రతి ఇంట ఒక భగవద్గీత రూపంలో ఘంటసాల మాస్టర్ గారి గొంతు వినిపిస్తోంది అంటే ఇంకంతకన్నా ఆ జన్మకి సార్థకత ఏమి కావాలి? వారు నిజంగా గానగంధర్వులే. ఈరోజు ఈ ఘంటసాల అసోసియేషన్ వారు చాలా ప్రతి సంవత్సరం కూడా వారు ప్రత్యేకించి ఘంటసాల గారి పాటల గురించి ఒక చక్కని కార్యక్రమం ఒకటి చేయడం. ఈరోజు చెన్నా తిరుమలరావు గారు, వారి అసోసియేషన్ సభ్యులందరూ, గంటి మురళి గారు, మరి ఇక్కడ దాడి సత్యనారాయణ గారు, తిలక్ గారు, వీరందరూ కూడా ఇంకెందరో అభిమానులు ఉన్నారండి. వారందరి సమక్షంలో ఈరోజు ఘంటసాల మాస్టర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం. అదే కాకుండా 20వ తారీఖున చక్కని ఒక సినీ సంగీత విభావరి ఘంటసాల మాస్టర్ గారి పాటలతో. అందుకే వారొక్కరే మాస్టారు అని పిలువబడ్డది ఎవరైనా ఉన్నారు అంటే వారొక్క ఘంటసాల గారికే ఆ యొక్క అవార్డు దక్కింది. మరి త్వరలో ఖచ్చితంగా మనం చూస్తున్నాం, భారత రత్నతో ఆయన ఒక భారతానికే రత్నం వంటి వారు. అది కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఆ వార్త కూడా విందాము అని ఆశిద్దాం. చెన్నా తిరుమలరావు గారి ఆధ్వర్యంలో ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో బీచ్ రోడ్లో గల ఘంటసాల విగ్రహం దగ్గర ఈవేళ నివాళులు అర్పించే కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి ఈవేళ ప్రపంచ దేశాల్లో ఈవేళ సంగీతంగా కానీ పాటల్లో కానీ ఏకైక వ్యక్తి ఒక తెలుగువాడు, అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి తెలియని ఎవరు లేరు. మరి ఈవేళ మరి ఆయన తాలూకా పాటలు భావి తరానికి కూడా ఇవి నిలుస్తాయి. ముఖ్యంగా నేనైతే ఒక మాట చెప్పగలను, భూమి మీద మనిషి అంటూ జీవరాశి ఉన్నంత వరకు కూడా ఘంటసాల బతికే ఉంటారు. ఎందుకంటే ఆయన పాడిన పాటలు ఒక్కొక్క పాటలో ఒక జీవిత స్టోరీ. ఆయన అలాంటి గానాన్ని ఇస్తూ ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళకి గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఘంటసాల గారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా తనని మనం అందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని, అదేవిధంగా మరి నగరపాలక సంస్థ కానీ ఏపీ ప్రభుత్వం కానీ విశాఖపట్నంలో ఘంటసాల కళా వేదిక, కళా ఆడిటోరియం ఆర్ కళా వేదికని నిర్మించమని ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. మరి అలాంటి దీన్ని మన హైదరాబాద్లో లలిత కళా తోరణం ఏ విధంగా ఉందో అలాంటి కళా తోరణాన్ని, కళా వేదికని ఘంటసాల పేరు మీద కట్టించి విశాఖ ప్రజలకి అది ఒక కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం.